ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకున్న గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైంట్స్ పై 33 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 235 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు గుజరాత్ 202 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. దీంతో లక్నో సూపర్ జైంట్స్ పోతూ గుజరాత్ కు సమస్య తెచ్చిపెట్టింది. గుజరాత్ ను ఓడించడంతో ఆర్సీబీ పంజాబ్ జట్లు టాప్ 2 లో నిలిచేందుకు అవకాశాలు మెరుగయ్యాయి. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్తును అందరికంటే ముందే ఖరారు చేసుకున్న గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్లో టాప్ 2 లో నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ అది కుదరలేదు, ఓటమి పాలైంది. దీంతో ఈ ఎడిషన్ లో గుజరాత్ టైటాన్స్ 4వ ఓటమిని చవిచూసింది. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ తన చివరి మ్యాచ్ లో కూడా ఓడిపోతే అప్పుడు ఆర్సీబీ పంజాబ్ టాప్ 2 లో నిలుస్తాయి. టాప్ 2 లో నిలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ లో ఓడిపోయినా మరోసారి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే తొలి క్వాలిఫైయర్ లో టాప్ 2 రెండు జట్ల మధ్య పోటీ ఉంటుంది. ఒకవేళ ఏ జట్టు అయినా ఓడిపోతే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో తలపడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్లే ఆఫ్ చేరుకున్న 4 జట్లు కూడా టాప్ 2 లో ఉండేందుకు మిగతా మ్యాచ్ల్లో కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి.